పెట్రోల్ డీజిల్ సరిపడినంత నిల్వలు లేవు. ఈ నేపథ్యంలో డిమాండ్ కు తగ్గట్టుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో పలు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పెట్రోల్ నిల్వలు లేవనే విషయం తెలిసి వాహనదారులు ఆగమేఘాల మీద బంకులకు క్యూ కట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో ముందస్తు నిల్వ ఉంచుకునేందుకు డ్రమ్ములు, క్యాన్లను పెట్రోల్ బంకులకు పట్టుకొస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వేలాది పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాదాపు అన్ని బంకుల వద్ద వాహనదారులు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో నగరంలోని జనం సమీపంలోని పెట్రోల్ బంకులకు పరుగులు పెడుతున్నారు. నిన్నటి నుంచి పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. గ్రేటర్ హైదరాబాద్ లో పలు చోట్ల పెట్రోల్ బంకులు క్లోజ్ అయ్యాయి. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం మానేయడంతో పలు బంకులు స్టాక్ లేక మూతపడ్డాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా పానిక్ అవుతున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు పెట్రోల్ బంకులకు వాహనదారులతో కిటకిటలాడాయి. చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు, రోడ్లపైకి కూడా రాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ఎల్పీజీ, సిఎన్జీ ఆటోల పరిస్థితి మరింత దారుణంగా మారింది. బంకుల ముందు ఆటోలు నిలబెట్టి పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఇంధన కొరత వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు ట్యాంక్ ఫిల్ చేయించుకోవడమే కాకుండా వాటర్ క్యాన్లతో వచ్చి పెట్రోల్ తీసుకెళ్తుండడం రద్దీని మరింత పెంచుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలోని పెట్రోల్ బంకులన్నీ మూతపడతాయి. దాంతో వాహనాలను ఇంట్లో పెట్టి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సి వస్తుంది.